నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ నుండి నిర్మల్ కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు 2 లక్షల రూపాయల బ్యాగ్ మర్చిపోయి బస్సు దిగిపోయాడు. నిర్మల్ లో బ్యాగును గమనించిన డ్రైవర్ తాజుద్దీన్, కండక్టర్ వైఎల్ రాజులు ఆ బ్యాగును నిర్మల్ బస్ డిపోకు తీసుకువెళ్లారు. TS 18Z0076 నంబర్ గల బస్సులో దొరికిన బ్యాగ్ ను అక్కడి అధికారుల ముందు తెరిచి చూడగా డబ్బుల కట్టలు కనిపించాయి. దీంతో ఆర్టీసీ సిబ్బంది వివరాలు తెలుసుకుని ఈ బ్యాగ్ లో ఉన్న డబ్బు ప్రయాణికుడు సురేష్ ది అనే నిర్ధారణకు వచ్చారు. ఇక బస్ డిపో అధికారులు సంబంధిత వ్యక్తిని వెంటనే సమాచారం అందించి డిపోకు పిలిపించారు. ఆపై ఆర్టీసీ అధికారులు సిబ్బంది ప్రయాణికుడు సురేష్ కు బ్యాగ్ తో పాటు అందులో ఉన్న డబ్బులను కూడా అందించారు. నమ్మకంతో తన బ్యాగ్ ను అందులో ఉన్న 2 లక్షల రూపాయలను తిరిగి ఇచ్చినందుకు ప్రయాణికుడు సురేష్ నిర్మల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్లకు అభినందనలు తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐ రాజశేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ నవీన్ కుమార్, సెక్యూరిటీ విజిలెన్స్ SI S దయానంద్, విజిలెన్స్ హెడ్ గార్డ్ ప్రభుదాస్, సిబ్బంది కిష్టున్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ డ్యూటీ చేస్తున్న తాజుద్దీన్ మరియు వైఎల్ రాజు కండక్టర్లు విధులు నిర్వహిస్తుండగా నిజామాబాద్ నుంచి నిర్మల్ వస్తుండగా వచ్చిన తర్వాత సాయంత్రం 3 గంటలకు బస్ స్టేషన్లో అప్పటి వరకు ప్రయాణం చేసిన ప్రయాణికుడు తన దగ్గర ఉన్న 2 లక్షలతో విలువ కూడిన బ్యాగ్ను బస్సులో మర్చిపోవడం, వెంటనే ఆ బస్సు యొక్క కండక్టర్, డ్రైవర్ గారు ఆ బ్యాగ్ తీసుకొని ఆర్టీసీ అధికారుల దగ్గరికి వచ్చి ప్రయాణికులకు అందజేయాలని కోరగా వారి వివరాలను తెలుసుకొని అన్నీ ధృవీకరించిన తర్వాత ఈరోజు ఇదే సమయానికి 5 గంటలకు వారికి అదే కండక్టర్, డ్రైవర్ మరియు ఆర్టీసీ అధికారుల మీదుగా వాళ్లకు సంబంధించిన 2 లక్షల నగదు రూపాయలను వారికి అందజేయడం జరిగింది.